దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దాన్ని పాటించి ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. వాతావరణం మరి ఇంకా కాసేపు ఆగితే ఎండ భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే ఊపిరాడట్లా. ఒక పక్క సెగ, మరో పక్క కొద్ది గొప్ప మాత్రమే తగులుతున్న గాలి. మరి కొంచెం ఈ క్లైమేట్ అలాంటిది, అసౌకర్యంగా ఉంటుంది. అయినా సరే ప్రభువు సిలువలో మన కోసం ఎంత శ్రమ పడ్డాడో మనకు తెలుసు. ఆయన మన కోసం పడ్డాడు. ఇప్పుడు ఈ కూటంలో కూర్చుంది మన కోసమే, ప్రభు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. కాబట్టి కొద్ది సమయం మీరు కొంచెం సహకరించండి. చకచక కొన్ని మాటలు మీకు అందించి ముగిస్తాను నేను. ఓకే, రైట్. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను కనుక పాముల వలె వివేకములను పావురముల వలె నిష్కపటులున్న యుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి రాత్రి వేళ మాతో అనేక సంగతులు మాట్లాడారు. భవిష్యత్తు సంభవాలను గురించి మాట్లాడారు. నాయన, నీవు అన్ని విషయాల్లో లెక్క కలిగి ఉన్న దేవుడవని మాతో మాట్లాడారు. మమ్మల్ని లెక్క అడిగే దేవుడవని, మా జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లో ఒక లెక్క ప్రకారం నడిపిస్తున్నావని అనేక సంగతులు మాతో ముచ్చటించారు. మీకు స్తోత్రం అయ్యా. అలాగే నా ప్రభా, ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డలు నీ పాదాల చెంతకు ఆసక్తితో సమకూడారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, వాతావరణాన్ని నీ స్వాధీనంలో తీసుకొని ఎండ తీవ్రతను బంధించు నాయన. మేఘస్తంభమై మాకు ప్రశాంతతనిచ్చి మాతో ముచ్చటించు. నీ వాక్యమును పంపు యేసునామములో తండ్రి. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, కేవలం నా తండ్రి నీ కృప మీద నీ రక్తమును ఆశ్రయించి ఇక్కడికి వచ్చాడు గనుక నీ దాసుని కూడా నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి తన నోటిని అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరమును, ప్రాణము, ఆత్మను కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, మమ్మల్ని అందరినీ వెలిగించుమని యేసు ప్రశస్త నామమున ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతానీయ దురాత్మ దయ్యపు అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా నీ దాసుని నీ వశమందుంచుకొని నీవే నీ ఆత్మ ద్వారా ఈ కార్యము నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? రైట్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నటువంటి మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులునై ఉండుడి అన్నాడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులునై ఉండండి అనే మాటని ఒక్కదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవేళ అక్కడ పాముని గూర్చి మాట్లాడుతూ, విష సర్పాన్ని గూర్చి మాట్లాడుతూ దాని గొప్పతనం ఒకటి ప్రస్తావించాడు. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, భూ జంతువులలోకెల్లా సర్పము యుక్తి గలదై ఉండెను అని ఉంది. యుక్తి అంటే తెలివి. భూ జంతువులలోకెల్లా సర్పము యుక్తి గలదై ఉన్నది అన్నాడు. అక్కడ యుక్తి అన్నాడు. చూడండి, యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అన్నాడు. ఇక్కడ సర్పము యుక్తిని గూర్చి మాట్లాడాడు. ఇందాక మనం చదివినటువంటి మత్తయి 10:16లోనేమో సర్పము వివేకము గలది అని కూడా మాట్లాడాడు. యుక్తిని గూర్చి యేసు ప్రభు ప్రస్తావించలేదు, కానీ వివేకాన్ని గూర్చి మాట్లాడాడు. ఇక్కడ ఏ సర్పాన్ని గూర్చి మాట్లాడుతున్నాడంటే, మామూలుగా మనకి కనబడుతున్నటువంటి సర్పాలు ఉన్నాయి కదా, పాములు, వాటిని గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే బైబిల్లో సర్పం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా కనిపించేటువంటి పాములను గూర్చి మాత్రమే ఆలోచన చేయొద్దు.
బైబిల్లో దేవ విరోధికి సర్పము అనేటువంటి పేరు ఇవ్వబడింది. ఎవరు వాడు? మహాఘట సర్పము అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు చూసినా అందులో ఎంత క్లియర్గా రాస్తుంది. ఆ ఘట సర్పము అంటాడు. 13లో కూడా మీరు చూడవచ్చు, రాత్రి చూశారు మీరు. 13:4లో కూడా ఘట సర్పం అని రాసి ఉంటుంది. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా 16వ వచనం మీరు చూస్తే, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటు నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. ఓకేనా? ఘట సర్పము. 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఘట సర్పము అన్నాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిన, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. ఎవరి మహాఘట సర్పము? ఎవరి సర్పము? సాతాను, పడద్రోయబడిన కెరూబు. దేవుని సంగతులు చాలా తెలుసుకొని దేవునికి శత్రువైనటువంటి కెరూబు. వాడు కూడా వేకువ చుక్క, వాడు కూడా తేజో నక్షత్రం. దేవుని సముఖంలో ఒకప్పుడు ఒక రేంజ్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు వాడు పడద్రోయబడి ఆ స్థాయిని కోల్పోయాడు. వానికి దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోయాడు. ఇప్పుడు దేవ వ్యతిరేకై దేవుని సంబంధులను శోధించడానికి శోధకుడుగా మారిపోయాడు. అపవాది అని, అపొల్లయోనని, శోధకుడని, సాతానని, ఘట సర్పమని రకరకాల పేర్లతో పిలువబడ్డాడు. అపొల్లయోనని. బాగా వినండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు, పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. ఒకసారి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అసలుగా రాత్రి పాపం నిద్ర మేలుకొని ప్రార్థన చేశారు బిడ్డలు, మళ్ళీ ఏమన్నా మత్తులోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకరు పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, ఎందుకంటే రాత్రి హోల్ నైట్ ప్రేయర్ జరిగింది. పాపం నిద్రమత్తులు అవుతుంటారు కొంతమంది. సర్పం యొక్క సంగతులన్నిటిని గురించి నేర్చుకోవడానికి మనం లేము. వాడి కుయుక్తులు, వాడి యుక్తులు, వాడి ఎత్తులు, వాడి పై ఎత్తులు, ఇవన్నీ లేఖనంలో మస్తుసార్లు మనం ధ్యానించుకుంటానే వచ్చాం. ఇప్పుడు వాడి లక్షణాలు మనకు అవసరమా? అవసరం లేదు. కానీ యేసు ప్రభు శత్రువు లక్షణాన్ని, ఒక లక్షణాన్ని మన ముందెత్తి మీరు కూడా అలా ఉండండి అన్నాడు. అది ఇక్కడ నా పాయింట్. సహజంగా శత్రువు లక్షణాలు మనకు అవసరంలా, కానీ ఇక్కడ శత్రువు లక్షణాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. పాముల వలె వివేకులను, పామురము వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. ఏమిటి పాము యొక్క వివేకం? మీకు తెలుసు పాము ఎంత తెలియగలదో. ఒకసారి ఇక్కడ అన్నీ నాగరాజులేండి, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. కానీ నేను పరిచర్కి ఇక్కడ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే ఎక్కడ గదిలిచ్చినా అంత బ్రాండెడ్ సరికే. అంతకుముందు ఈ బండలు లేవు, పరదాలు వేసాం, మట్టి మీద పరదాలు వేసాం. ఎలుక రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లోంచి ఒకసారి పాము వచ్చింది, రాజుపామే. మా సిస్టర్ ఒక ఆమె పాము అనుకోవాలి, పక్క ఆమె జడ అనుకొని పాము నడుమును పక్కకేస్తుంది హోల్ నైట్ ప్రేయర్లోనే. అదేమో తల పరదాలో పెట్టింది, తల తోక రెండు పరదా కిందే ఉన్నాయి. ఒక చోట పరదా చినిగుంటే ఆ చినిగిన పరదాలోంచి దాని నడుము ఎత్తింది పైకి పాము. ఎత్తితే అంటే బయటికి రావడానికి ట్రై చేస్తుంది అది. మా సోదరు అది పాము అనుకోవాలా, పక్క జడ అనుకొని నా మీద వేసింది. దాన్ని నడుము పట్టుకొని పక్కకేసింది. తర్వాత 1-2 సార్లు వేసినాక చేతులు అది గదిలేసరికి చూసి ఎర్రికాకేసి ఎగిరిపడింది అక్కడ. తర్వాత దాన్ని ఆ పరదా కింద పెట్టి దాన్ని ఏదో న్యాయం చేశారులే. అట్లాగా స్టార్టింగ్లో అప్పుడు ఇలా లేదు పాపం, మందిరం కూడా ఇలా లేదు, ఇంత మందిరం కూడా కాదు. దాని వివేకం చెప్తున్నా నేను.
ఇంట్లోంచి బయటకు వస్తున్నా నేను. పెద్ద పాము, భలే ఉంది, కలర్ కూడా సూపర్ ఉంది, మెరిసిపోతుంది. నా కళ్ళ ముందే వచ్చిందండి. మా ఇంటి ముందు మొద్దులు ఉన్నాయి కొన్ని, అదే వంటశాలకి మనం పొయ్యిలో వాడతాంగా మొద్దులు, ఆ మొద్దులు వాటిలోనికి వెళ్ళింది. ఒక మొద్దు కింద ఉంది, ఒక మొద్దు కింద ఉంది. నేను చూసా. బ్రదరు, పాము గురించి చెబుతున్నా నేను. ఓ మొద్దు కింద ఉంది, నేను చూసా. ఈలోపు ఏదో ఆయుధం తెచ్చుకోవాలిగా, కర్ర కట్టి తెచ్చుకోవాలి కదండి కొట్టాలంటే. పిల్ల జల్లా తిరుగుతారు. మరి ఇప్పుడు నా గురించిన చింత కాదు నాకు. పిల్ల జల్లా తిరుగుతారు, మందిరం చుట్టూ సరౌండ్స్ తిరుగుతూ ఉంటారు ఆడుకుంటా. అందుకని చిన్నదైనా పెద్దదైనా నాగరాజులు కనపడితే ఉండటానికి లేదు, వేటాడాల్సిందే. అది మొద్దు కిందే ఉంది, నేను చూశాను. అలా వెళ్ళి కర్ర అందుకొని వచ్చి మొద్దుని కదిలిస్తే లేదు. సరే, ఇక నేను వెతుకుతా ఉంటే ఇక తమ్ముళ్ళు వచ్చారు. అది ఎన్ని మొద్దులు తిరిగేసినా అది కనపట్ల. నిజం, సగం పడ మొద్దులన్నీ తిప్పేసాం, కనపడలే అది. కనీసం దాని చోకన్నా కనపడలా. మళ్ళీ పెద్ద పాము సరిగ్గా ఉంది. అంటే ఎంత వివేకంగా అది ప్రవర్తించిందంటే, తన్ను తాను భద్రం చేసుకునే విషయంలో, తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో భలే షార్ప్ అనిపించింది. అది చిక్కలా జంపు. మొద్దులు తిరగేసి మాకు సాలిపోయి మేము జరుపుకున్నాం. ఒకసారి కాదు, 2-3 పాములు అంతే. ఇక్కడ వివేకాన్ని గూర్చి మాట్లాడాడు. పాము వివేకం ఎక్కడ మనకి అర్థమైద్దంటే, అది రంధ్రంలో జొరబడి మనం తవ్వే కొద్దీ వెనక సర్దుకుంటూ ఉంటుంది చూడు. ఎంతమందికి తెలుసు దాని తెలివితేటలు? మామూలుగా తప్పించుకుంటుంది అది. సరే, అది అట్ట పెట్టండి. మన కారు నడుపుతారు కదా తమ్ముళ్ళు, కారు నడుపుతారు కదా, రోడ్డు మీద పాము వస్తుంటుంది. ఒకసారిగా చాలాసార్లు స్పీడ్కి వెళ్తారు, పెద్ద తొక్కిచ్చేవాళ్ళలాగా స్పీడ్కి వెళ్తారు, దాటి వెళ్తారు. అయిపోయిందని నేను కూడా లోపలే కూర్చుంటాగా. అంత సీన్ లేదు లేపా అంటాను నేను. ఏంటి అంత సీన్ లేదు? నిజమన్నా, అయిపోయింది, వెనక్కి బా. అయిపోతే రోడ్డు మీదే ఉంటుందిగా, వెనక్కి బా. మళ్ళీ వెనక్కి పోతాం. వెనక్కి పోతే అది ఉండదు ఆడ. ఎన్నిసార్లు అట్లా. మళ్ళీ నడి రోడ్డు మీద నుంచి కరెక్ట్, అదేమో ఇట్లా పొడవుగా ఉంటుంది, టైర్ ఈజీగా ఎక్కిదిగా. ఎట్లా తప్పించుకుంటుంది? ఈ టైర్ దాని సమీపంలోకి వచ్చేటప్పటికి ఇంత పొడవులో ఉన్న పాము మొత్తం చుట్టయిపోద్ది, బండి వెళ్ళిపోయింది. ఒక్క దూకుడు జంపిగా చిక్కదో. మీకు తగిలింది ఎప్పుడన్నా? ఎప్పుడో బై బ్యాడ్ లక్ ఏదన్నా తిని కదలలేని స్థితిలో ఉంటే అప్పుడు నీ టైర్ కింద పట్టమే. అది ఆకలి మీద ఉన్నప్పుడు, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మీ తాతయ్య కూడా చిక్కదు అది. దేవునికి స్తోత్రం. కడుపులో ఏదన్నా ఎలకనో ఏదన్నా కప్పనో తిని అలా మెల్లగా పోతూ ఉంటే తప్ప, ఆహారం తిన్నప్పుడు మాత్రం దాని బ్రెయిన్ మందంగా పనిచేసిద్ది. అదొక మైనస్ ఉంది దానికి. ఒక స్నేక్ ఒకరోజు ఆహారం తీసుకుంటే, ఇప్పుడు మీరు పైథాన్ తెలుసు కదా మీకు, కొండ చిలువ పాము తెలుసు కదా, కొండ చిలువ పాములండి రోజు తినవు. పాములు రోజు తినవు ఆహారం. కొండ చిలువ అనేది ఒక రోజు తింటే ఆహారం, నెల రోజులు నెల రోజుల వరకు ఇక దానికి ఆహారం అవసరంలా. నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి తింటుంది. ఈ సైజు కొండ చిలువ ఒక ఎలుకను తింటే మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ వేటకు బయలుదేరి ఒక ఎలుకను తింటుంది. డైలీ తినవు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మిగిలిన పాములు కూడా అంతే. అది బాగా కష్టపడి ఒక్కసారి వేటాడిద్ది. వేటాడిన తర్వాత
ఇంచుమించు కనీసం మామూలు పాములు అయితే 2-3 వారాల టైం వరకు కూడా ఆహారం లేకపోయినా ఉంటాయి అవి. అందుకే పాము రెగ్యులర్గా కనపడదు, అవునా? లేకపోతే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పాములు డైలీ సర్వీస్ చేస్తే మనం తిరగాది కాదు అసలు. ఒకరోజు ఆహారం తీసుకుంటే మళ్ళీ కొన్ని రోజుల పాటు దానికి ఆహారంతో అవసరం లేదు. మరి ఏ టైంలో బయటకు వస్తే వర్షాలు పడతాయి చూడండి. ఆ వర్షాలు పడ్డప్పుడు అవి ఉండే రంధ్రాల్లో వాటికి అనుకూలమైన పరిస్థితులు లేక మొత్తం ప్యాకప్ అయిపోయి అప్పుడు బయటకు వచ్చి సేఫ్గా ఉండే ప్లేసెస్ వెతుక్కోవటానికి బయటకు వచ్చినప్పుడు ఆ వర్ష టైంలో మాత్రం కనపడతాయి ఎక్కడన్నా ఒకటి. సాధ్యమైనంత వరకు దాని యొక్క యుక్తి, దాని భద్రత ఎంత గొప్పగా ఉంటుందో. ఆకుల్లో ఉంటుందా, సూర్యరశ్మి దానికి టచ్ అయితే, బయట వెలుగు దానికి టచ్ అయితే దానికి అర్థమైందండి. అందుకే ఆ సూర్యరశ్మి టచ్ కాకుండా ఆకుల్లోకి వెళ్ళిపోయింది. మనకి ఇట్లాంటి ఇంట్రెస్ట్లే, అసలు ఎట్లా చేస్తుంది అట్లాంటివి కనిపెడతా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఈ జంతువులు, పక్షులు ఇవి మనకు కొంచెం ఇంట్రెస్ట్. ఏడన్నా తగిలిందంటే ఓ పట్టాను వదిలిపెట్టను, దాని విన్యాసాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అమాయకపు గొర్రెలు తోడేళ్లకు చిక్కుతాయి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుచున్నాను. గొర్రెలు దాడికి ప్రతిదాడి చేయవు. గొర్రెలు శాంతి కాముకులు, తోడేళ్ళు చీల్చి చెండాడతాయి. దాడి చేస్తే మీరు దాడి చేయలేరు, కొడితే కొట్టలేరు, తిడితే తిట్టలేరు, అవతలి వాడు ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పెట్టలేరు. కానీ తప్పదు. నన్ను ఎరగని సమాజం తోడేళ్ల వలె ఉంది, నన్ను ఎరిగిన మీరు నా గొర్రెలు, నా గొర్రె పిల్లలు. అయితే ఒక్కడ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దాడికి ప్రతిదాడి, దూషణకు ప్రతి దూషణ చేయకపోయినా పర్వాలేదు, కానీ అవతల వాళ్ళ చేతికి చిక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే విషయంలో మాత్రం పాము లాంటి మెళకువ కలిగి ఉండండి అని ఆ పాఠం నేర్పాడండి. ప్రత్యర్థికి చిక్కకుండా, ప్రతివాదికి చిక్కకుండా, శత్రువుకి చిక్కకుండా వివేకం కలిగి నడుచుకోమన్నాడు. ఇప్పుడు మనకి శత్రువులు ఎవరు? మనుషులేనా అనుకుంటాం మనం. అక్కడ కూడా మనం వివేకాన్ని కోల్పోయి అనుకుంటాం మనకు శత్రువులు మనుషులే అని. కాదు, మనుషులు కాదు. మన శత్రువు కూడా పామే. శత్రువు వివేకం కలిగి వ్యవహరిస్తున్నాడు కనుక వాడి చేతుల్లో తప్పించుకొని వాడిని దెబ్బ కొట్టాలంటే అదే వివేకాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలి కుమారుడా, కుమారి అంటున్నాడు దేవుడు. మనం అనుకుంటాం మన శత్రువులు మనుషులని. కాదండి, మనుషుల్ని ప్రేరేపించేటువంటి దురాత్మలు. ఇది ఎఫెసీ పత్రిక 6:12 చెప్పిన సాక్ష్యం. మస్తు సార్లు చదివారు మీరు. మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు. మనము పోరాడునది శరీరులతో కాదు అంటే అర్థం ఏంటి? శరీరులు అంటే మనుషులతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అదండి సంగతి. వాళ్ళు మనకి యాంటీ, వాళ్ళు మన శత్రువులు. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. మన శత్రువు ఎవరో ముందు మనకు తెలియాలి. మనుషుల్ని సహజంగా శత్రువులుగా భావిస్తాం. 100% రాంగ్. మనుషులు శత్రువులు కాదు. మనుషులు అమాయకులు, వాళ్ళు కూడా గొర్రెలే. కానీ వాళ్ళని పట్టి పీడించి వాళ్ళని దుర్మార్గపు కార్యకలాపాలకి నెట్టుతుంది చూడు, అది దయ్యం, అది దురాత్మ. శత్రువుని ఎవరినో గుర్తుపడితే కదండి వాడిని కొట్టడానికి అవకాశం ఉండేది. సహజంగా మనోళ్ళు దయ్యం పట్టిన మనిషిని పట్టుకొని బాస్తారు. దయ్యానికి తగిలిద్దా దెబ్బ? తగిలిద్దా? పాపం ఈ మనిషి ఒళ్ళు పచ్చడైపోద్ది.
కొంతమంది చచ్చిపోతారు కూడా. జరిగింది అక్కడ. ఎక్కడ? ఈ సూరాలపల్లిలో. ఇక్కడే అంతా ఒక 8 నుంచి 10 కిలోమీటర్లు వచ్చింది అంతే. మా సోదరి వాళ్ళ మా 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 ఆత్మీయ బిడ్డ బంధువురాలే. ఆమెకి క్యాన్సర్ సమస్య ఉంది. రేడియేషన్ పెట్టున్నారు. వాళ్ళు పాప అమాయకంగా ఏం చేశారు? ఇది రోగం కాదు, ఇది దెయ్యమని ఓ మాంత్రికుడిని పిలిపించారు. రేడియేషన్ పెట్టిన దగ్గర కనీసం ప్రేరాయిలు కూడా రాయొద్దన్నారు. ఎందుకంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది, మాంసం అంతా ఉడికి ఉంటుంది, దయచేసి అక్కడ మీరు ఏం టచ్ చేయడానికి లేదు అని. ఇది జబ్బు కాదు, ఇది దెయ్యమని వివేకం లేకుండా కొంత డబ్బు ఇచ్చి మరీ తెచ్చుకొని ఆమె మీద ప్రయోగం చేశారు. వాడేమో కొరడా తీసుకొని వచ్చాడు. కొరడా తీసుకొని వచ్చి మధ్యరాత్రి శ్మశానంలో వదిలించాల దయ్యాన్నని, నిద్రపోయేదాన్ని లేపి పట్టుకొని కొట్టి నీ పేరేందని అడుగుతున్నారు. ఆమె పేరు ఆమె చెబుతుంది, నా పేరు ఫలానా. ఆమె పేరు ఆమె చెబుతుంది. నాటకాలు ఆడొద్దు అని చెప్పి మళ్ళీ కొట్టి మళ్ళీ అడుగుతున్నారు. ఆ రకంగా ఆమెని బెడ్ మీద ఉన్నదాన్ని కొట్టి 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 శ్మశానం దాకా కొట్టుకుంటానే తీసుకెళ్ళి పాపం మధ్యలో దండం కూడా పెట్టిందంట. నన్ను ఇట్లా చిత్రవద చేయటం ఎందుకు, ఒక దెబ్బతో చంపేయచ్చు కదా, ఒక్కసారిగా నా ప్రాణం తీసేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడ కొడుతున్నారు? ఎక్కడైతే రేడియేషన్ పెట్టారో అక్కడే కొడుతున్నారు. మీకు తెలుసా? తీసుకెళ్ళి కొట్టుకుంటా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చారు. తెల్లవారేసరికి చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఏంటి లోపల దురాత్మ ఉందని మనిషిని పైన శరీరం మీద కొట్టారు. చివరికి ఏం జరిగింది? ఆ మనిషి ప్రాణం పోయింది. రియల్గా జరిగింది. నేను కూడా వెళ్ళాను ఆ సమాజ కార్యక్రమానికి. ఏమనాలి వాళ్ళని? అమాయకంగా వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళకే పెట్టుకున్నారు. ఒక వ్యక్తి శరీరంలో దురాత్మ ఉన్నందున ఆ వ్యక్తి శరీరాన్ని హింసిస్తే లోపల దురాత్మకి ఏదో అభ్యంతరం కలిగిద్ది అనుకోవద్దు. దానికి ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరాన్ని నాశనం చేయడానికే అది వచ్చింది. అక్కడ మనకి వివేకం ఉండాలి. అది మాయ చేస్తుంది. లోపల అది ఉండి మనిషిని బయటికి శ్రమ పెడుతుంది. అసలు దొంగని గుర్తుపట్టట్లా, బయట శరీరాన్ని పట్టుకొని బాగుతున్నాడు అమాయకుడు. ఇది ఎలాగో ఇక మిగిలిన విషయాలు అన్నిటిలో కూడా అంతే జరుగుతుంది. అసలు కీలకం ఎక్కడుందో పట్టుకోవటలా. కంటికి కనబడుతున్న వ్యక్తుల్ని ద్వేషించడం మొదలు పెడతా ఉన్నాం. వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనకుండి ఆడిస్తున్న దయ్యాన్ని పసిగట్టాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నిన్ను వేధిస్తున్న నీ భర్త, పిల్లలు కావచ్చు, లేదా నిన్ను శోధిస్తున్న నీ ఇరుగు పొరుగులు కావచ్చు, చీటికి మాటికి నిన్ను కదిలించుకుంటున్న నీ పై అధికారి కావచ్చు, మిగిలిన వాళ్ళందరినీ ఒక రకంగా చూస్తూ నిన్ను మాత్రం ప్రత్యేకంగా టార్చర్ చేస్తున్నటువంటి నీ పై అధికారి కావచ్చు, అలాగే నీ మీద చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్న నీ సహోద్యోగి కావచ్చు, నీ తోటి కార్మికుడు కావచ్చు. నిన్ను క్షోభ పెట్టేటువంటి వ్యక్తులను నీవు చూసినప్పుడు గుర్తుపెట్టుకో, వాళ్ళు కాదు నీ శత్రువులు. వాళ్ళు అమాయకంగా సైతానుకు చిక్కారు. వాళ్ళలో ఉండి నిన్ను ఆడిస్తున్నది, నిన్ను వేధిస్తున్నది దురాత్మ. నీ భర్తలో ఉండి నువ్వు చావవే అంటుంటాడు. వానికి తెలియదు, కానీ వాళ్ళలో ఆ మాట పలికిస్తున్నది దయ్యం. నీ భార్యలో ఉండే చావు, నువ్వు చావరా, నువ్వు చావు, చచ్చిపో నాకు పీడా పోయిద్దని నీ భార్య నిన్ను అంటుంది అంటే నీ భార్య కాదు, ఆమెలో దురాత్మ ప్రవేశించి నిన్ను చావుకు ప్రేరేపిస్తుంది. ఇది ఏబు గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే చూడండి ఒక్కసారి. నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా నీ చావుని కోరుతున్నారంటే వాళ్ళు దురాత్మ పీడితులై ఉన్నారని మర్చిపోవద్దు. 8వ వచనం నుంచి చూడు, 2, 8, 9 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకొను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, చూసావా, దేవుణ్ణి మహిమపరుచుకుంటున్నాడు ఏబు.
అందరినీ కోల్పోయాడు, ఒక భార్య మాత్రం బతికుంది. ఆ భార్యలోకి ప్రవేశించింది సైతాను. ఆ భార్యను ప్రేరేపిస్తుంది. ఏమన్నా తెలుసా? ఏబుని చావటానికి. ఏమయ్యా భక్తుడా, బాగా అయింది నీ భక్తి, బాగా అయింది నీ భక్తి. ఏరి పిల్లలేరి, ఏరి ఆస్తులేయి, అంతస్తులేయి, దాసదాసి జనాంగమేది ఎడిపోయింది? సరే అన్నీ పోయినా వదిలేసే, ఒళ్ళంతా కుళ్ళిపోయిన జబ్బు కూడా ఏర్పడిందిగా. అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు, అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు. ఇప్పుడు ఆ భార్య కూడా దురాత్మ పీడితురాలై సాతాను చేత రేపబడినదై ఏమని మాట్లాడుతుంది భర్తని? ఇంత దారుణాలు జరిగినా కూడా, దేవుడు నీకు ఇంత అన్యాయం చేసినా కూడా ఇంకా నువ్వు యథార్థత వదలకుంటావా? ఏం చేశాడు నీకు దేవుడు? దేవుడు 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 అని మాట్లాడుతున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు, నష్టాల పాలయ్యావు, కష్టాల పాలయ్యావు, కన్నబిడ్డల్ని కోల్పోయావు, సమస్తం కోల్పోయావు, ఆఖరికి ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి రోగగ్రస్తుడిపై శరీరాన్ని కుళ్ళబెట్టుకొని సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇంకా మళ్ళీ దేవునికి స్తోత్రం అంటున్నావా? దేవుడు లేడు, ఏమి లేడు. తిట్టు దేవుణ్ణి, చావు. తిట్టు దేవుణ్ణి, చావు. తిట్టు, చావు. దూషించు, చావు. వదిలేయి, చావు. దేవుణ్ణి వదిలేయి, వదిలేయి, వదిలేయి. ఏం చేశాడు? ఏం చేశాడు? ఇది దురాత్మ పని, ఇది దురాత్మ స్వరం. కానీ గమనించండి, మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పరామర్శించడానికి వచ్చి ఫస్ట్ ఎత్తే పదం ఏంటో తెలుసా? ఏం చేశాడు రా దేవుడు. అరే దేవుడి దగ్గరికి ఎందుకు పోతావురా సమస్య గురించి మాట్లాడకుండా? పాపం వాడికి తెలియదు దురాత్మ వాళ్ళకి ఎంటర్ అయిందని. ఫస్ట్ ఎత్తే డైలాగ్, ఏం చేశాడమ్మా నీ దేవుడు, ఏం సాధించావమ్మా, ఏం ఒరిగిందమ్మా, ఏడమ్మా నీ దేవుడు. ఫస్ట్ ఎత్తే డైలాగ్ దేవుడు. ఇంకెందుకమ్మా పాఠం, ఇంకెందుకయ్యా పాఠం, వదిలేయ్యా. ఏడుస్తానే, బాధపడతానే. ఏమంటారు? వదిలేయి దేవుణ్ణి, భక్తి లేదు, గిక్తి లేదు, వదిలేయి. అసలు ఆయన్ని ఎందుకు టచ్ చేస్తున్నారు? దేవుడితో ఎందుకు వాళ్ళకి? ఆ మాటకు వస్తే మరి వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని జరిగినాయి. వాళ్ళు కూడా వదిలేశారా దేవుణ్ణి? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదిలేశారా? వాళ్ళు నమ్ముతున్న దాన్ని వాళ్ళు వదలనప్పుడు నువ్వు నమ్ముతున్న దాన్ని వదిలేమని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దురాత్మ. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నావు, సత్యవంతుడిని నమ్ముకున్నావు. నీకింత అన్యాయం జరిగింది, నీకింత దారుణం జరిగింది, ఇంకెక్కడున్నాడు దేవుడు అంటే వాళ్ళ నోరు మూయి. ఏమంటావు తెలుసా? ఏం జరిగింది దారుణం? నేను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు. నా అనుకున్న వారిని నేను కోల్పోయిన నా వారిని కూడా మళ్ళా సజీవముగా లేపి నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడు. నా దేవుడు. నేనెందుకు దేవుడిని దూషించాలి? నేనెందుకు దేవుడిని వదిలేయాలి? అసలు ఆ సైతాన్ మాట మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ మాట ఎవరన్నా మాట్లాడితే మేము వాళ్ళని సైతాన్ లెక్కలో వేస్తాం అంటే ఇక నోరు మోస్తారు. కన్ఫర్మ్. మా దగ్గరకు వచ్చి మాతో ఎవరన్నా దేవుడిని వదిలేయి, ఏం చేశాడు అనే మాటలు మాట్లాడితే వాళ్ళని మేము మా బైబిల్ ప్రకారం సైతాను లెక్కలు వేస్తాం అనాలి. ఇంకా కదిలించరు. చూడండి ఏబు భార్య ఎంత బాగా మాట్లాడుతుందో. ఇది దయ్యం పని. ఇప్పుడు చెప్పండి, ఏబు భార్యదా ఆ మాట, లేకపోతే సాతానుదా? సాతాను ఏమని శపథం చేసి వచ్చాడు దేవుడితో? ఏబు చేత నిన్ను తిట్టిస్తా, ఏబు చేత నీ ముఖం ఎదురుని దూషించి నిన్ను వదిలిపోయేటట్టు చేస్తా. అంటే నీ వల్ల కాదు, దమ్ముంటే చేసుకోపోమన్నాడు. నీ తాత తరం కూడా కాదు, పోరా పో చేసుకోపో. నా ఏబు మొండోడు, అంత తేలిక వదిలిపెట్టే రకం కాదు, పో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వరుసగా దారుణాలన్నీ జరిగేటట్టు చేసి చివరికి భార్యను శోధించి భార్య నుండి ఆ మాట పలికిస్తున్నాడు. అంటే అందరూ పోయి ఒకే ఒక ఆదరణ ఎవరున్నారు అంటే భార్యే ఉంది. కన్నబిడ్డలు పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, శ్రేయోభిలాషులు పోయారు, అయ్యగారు అన్న దాసి జనాంగం పోయారు. అయ్యా నువ్వెట్లా అని ఆకాశానికి ఎత్తి పొగిడి మాట్లాడినటువంటి ఇరుగు పొరుగులు ఎవడు పట్టించుకోవట్లా. ఇక ఎవరన్నా ఉన్నారు ఏబు కంటే? పాపం భార్య ఒక్కతే.
ఆ ఒక్క భార్య ఉందిలే అని ఆమెను బట్టి కొంచెం స్వాంతన పొందుదామంటే ఆమె వైపు నుంచి కూడా సైతాను స్వరం ఏమొస్తుంది? దేవుణ్ణి దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఎవరు ఈ మాటలు పడుతున్నారో, ఎవరు అప్పుడప్పుడు ఈ మాటలు ఎదుర్కొంటున్నారో మీ అందరికీ చెప్తున్నాను, అది నీ సంబంధులు అంటున్న మాట కాదు. దురాత్మ వారిని వెరపించి, వారిని శోధించి వారి నుండి ఆ మాట పలికిస్తుందని మర్చిపోవద్దు. వివేకము కలిగిన వ్యక్తివై వస్తున్న స్వరం ఏదో గుర్తుపట్టాలి. మొత్తాన్ని కోల్పోయినా ఏబు వివేకాన్ని కోల్పోలేదనేది గుర్తుపెట్టుకోండి. అన్నీ కోల్పోయాడు కానీ వివేకాన్ని కోల్పోలా. అందుకే సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనకు కూడా సర్పపు తెలివితేటలే కావాలి. వివేకం కలిగినటువంటి సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనం కూడా వివేకంగానే మసలుకోవాలి. వాడు అందుకే భార్య దగ్గర నుంచి వివేకంతో వచ్చాడు. ఏబుకి డౌటు, అదే పచ్చగా పాల పొంగులాగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయిందంటే ఏదో కారణం ఉంది అని ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించరా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం కలుగును గాక అన్నాడు తప్ప కనీసం తన నోటి మాటలతోనైనా నువ్వు దేవుణ్ణి తృణీకరించలేదని ఏబు గ్రంథం 2 సాక్ష్యం ఇస్తుంది. భార్య నోటి నుంచి వచ్చే ఆ మాటను వివేచించాడండి. అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాకు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించ తగుదుమా, కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా. అన్నీ ఇచ్చినప్పుడేమో అప్పనంగా పొందుకున్నాం, కనీసం పరీక్షించడానికి ఏమన్నా అనుమతించాడేమో. కొద్దిపాటి శ్రమను అనుభవించే విషయంలో దూషించాలా? ఏమ్మాయి నువ్వేనా మాట్లాడుతుంది ఈ మాటలో? నువ్వు కాదు, నాకు తెలుసు. ఈ మూర్ఖత్వాన్ని నీకు కలిగించింది సైతాన్. పో, మూర్ఖురాలా పో అన్నాడు. నీకు తెలుసా, మళ్ళా ఏబుని దేవుడు 2 ఆశీర్వదించిన తర్వాత అదే భార్యతో పిల్లల్ని కన్నాడు. ఎందుకు? వివేకవంతుడు ఏబు భార్యను ద్వేషించలా. లెక్క ప్రకారం మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ మన సిరి మనకు వచ్చినాక, మన సంపద మనకు వచ్చినాక, మన ఆరోగ్యం మనకు వచ్చినాక, మనకు 2 ఆశీర్వాదం వచ్చినాక భార్యను చూసి ఏమంటాం? ఏమంటాం అండి జెంట్స్? మీరు చెప్పండి. కష్టకాలంలో సావురా సావు, సచ్చినోడా సావు, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్న భార్యని నువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమంటావు? ఏమండి నేను మీతో ఉందామని వచ్చాను అందనుకో, ఏం ముఖం పెట్టుకొని వచ్చావే సైతందానా? హో, నా ముఖం కూడా నీకు చూపించడానికి ఇష్టపడట్లేదు, నీ ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లా. హో, అపనమ్మకస్తురాలా, నీ నమ్మకత్వం రంగు నాకు తెలిసిందిలే. అన్నీ బాగున్నప్పుడేమో నా చుట్టూ చేరావు, భజన చేశావు. అన్నీ కోల్పోయిన నాడేమో నన్ను చావమని మాట్లాడిన దానివే నువ్వు. మరి నీ మాట ప్రకారం ఆనాడే చస్తే ఎక్కడుంటాడే నీకు భర్త? పనికి మాలిన భార్య పో అందుమేమో మనం. కానీ ఏ బల అనలా. ఎందుకో తెలుసా? ఏబుకు తెలుసు ఎవరి ప్రేరణతో ఆ మనిషి ఆ మాట అందో. అంటే బయటికి కనబడుతున్న వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనక ఆవరించిన చీకటి గురించి ఎరిగినవాడు ఏబు. ఈరోజు నువ్వు శోధింపబడుతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో, వివేకము కలిగిన వ్యక్తివై కొంచెం ఆలోచించు. అసలు రహస్యం నీకు అర్థమైపోయింది. నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు, వారి వెనక దురాత్మ పీడ ఉంది. నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనక దురాత్మ పీడ ఉంది. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు, అతడి వెనక దురాత్మ పీడన ఉంది. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో? అది వివేకం. అటు దొంగ, ఆడు బయటికి కనపడ్డావు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలే పడతారంటారు కదా, వాస్తవంగా చచ్చిన వాళ్ళు కాదు పట్టేది. ఒరిజినల్గా దయ్యాలు ఉన్నాయి, పడద్రోయబడిన దేవదూతలు, అవి పడతాయి. అవి పట్టి ఏం పేరు చెబుతాయి తెలుసా? ఆ బజార్లో సచిన వాళ్ళ పేర్లు చెబుతాయి. ఇక ఈ మనుషులంతా ఎవరిని తిడతారో తెలుసా? చనిపోయిన వ్యక్తిని తిడతారు కానీ అసలు దయ్యాన్ని పట్టించుకోరు.
మోసం. నేను చెప్పేది వాస్తవం అండి. ఎందుకు ఈ విషయాలు చెప్పానో తెలుసా? పాముల వలె వివేకులై మసలాలి అంటే అది ఎంత వివేకంగా తప్పించుకుంటుందో తెలుసుకొని మీరు కూడా అంతే వివేకంగా వ్యవహరిస్తే కానీ దాన్ని కొట్టలేరు. వివేకం గలవాడిని దెబ్బ కొట్టాలంటే మనకి వివేకం కావాలి. భూజంతువులలోకెల్లా సర్పం యుక్తి గలదన్నాడు, ఇక్కడేమో పాము వివేకం గలదన్నాడు. వివేకం గలదాన్ని దెబ్బ కొట్టాలంటే మీకు కూడా వివేకం. ఇంతవరకు అర్థమైందిగా? వివేచన, వివేకం, అసలు సంగతిని గుర్తుపట్టగలిగే గ్రాహ్యత, గ్రహింపు. ఈ మనిషి ఇంతవరకు మాట్లాడలేదే ఎలాగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? రైట్, మొత్తానికి వెనక ఏదో కార్యం జరుగుతుంది. రైట్, ఈ మనిషిని గదిలించకూడదు, ఈ మనిషి వెనకున్న దాన్ని బంధించాలి. ఇతను ఇంతవరకు ఇట్లా ఎప్పుడు రియాక్ట్ కాలేదే, ఇలా అవుతున్నాడంటే ఇతను కాదు, ఇతని వెనక ఏదో రేపుతుంది ఇతన్ని. నా పిల్లలు ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదే, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళు కాదు, వీళ్ళు దేని చేతికి చిక్కారో దాన్ని బంధించాలి. తెలివిగల తల్లి, తెలివిగల తండ్రి, వివేకం కలిగిన భర్త, వివేకం కలిగిన భార్య ఇలా ఆలోచిస్తారు. నా పరిస్థితులు ఇలా లేవే, వీళ్ళు ఇంతకుముందు నాకు ఎంతో ప్రేమగా నడుచుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా రివర్స్ అయిపోయారు? వీళ్ళు కాదు, వీళ్ళ వెనక నన్ను శోధించడానికి శత్రువు చేరాడు, సో వాడిని అటాక్ చేయాలి అని ఆంతర్యాన్ని పట్టుకుంటారండి, అసలు సంగతిని పట్టుకుంటారు. వివేకం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో వినుంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన యవనస్తుడు, బాలుడుగా ఉన్నప్పుడు, ఒక 14-15 సంవత్సరాల వయసు కూడా ఉన్నప్పుడు, టీనేజర్ అయి ఉన్నప్పుడు, ఒక కొత్త గుర్రం ఒకటి తీసుకొచ్చాడంట వాళ్ళ తండ్రి దగ్గరికి. కొత్త గుర్రం ఒకటి వచ్చింది. దాన్ని ఎక్కడానికి, దాన్ని స్వారీకి అనుకూలంగా చేయడానికి ఈ గుర్రాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎంత పనోడైనా సరే దాని మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అది ఒప్పుకోవట్లా, 2 కాళ్ళతో లెగిసి తంతుంది, కుదరట్లా అసలు. గుర్రం ఏమో గంభీరంగా ఉంటుంది, పెద్ద గుర్రం, యుద్ధ గుర్రం, యుద్ధాశ్వం అంటారు, అది గంభీరంగా ఉంటుంది, గుండె జాలటల్లా. ఎంత పనోడిని తీసుకొచ్చినా సరే ఎత్తి పడేస్తుంది, ఒప్పుకోట్లా, గందరగోళం చేస్తుంది. అలెగ్జాండర్ చూశాడు, చూసి నాకు అవకాశం ఏంటి, నేను దాన్ని ఎక్కి నడుపుతాను అన్నాడు, నేను స్వారీ చేస్తాను అన్నాడు. ఇచ్చారు, పగ్గాలు ఇచ్చారు. చూశాడు, దానికి ఆయన కూడా ఉరుముతుంది అంటుంది. ఏమి లేదు, ఆయన ఇటున్న అశ్వాన్ని ఇటు తిప్పాడు, ఆ పగ్గాలు పట్టుకొని తూర్పు ముఖంగా ఉన్న అశ్వాన్ని పడమర ముఖంగా తిప్పాడు. ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాడు, అది కదిలించలేక. ఏమల్లా దిశ మార్చాడంతే, ఎక్కి కూర్చున్నాడు. ఇంకెడు తిప్పితే అటు పోతుంది. వాళ్ళకి అర్థం కాల, ఏంటిది, మేము ఇంతమంది ప్రయత్నం చేసి, ఇంత పనోళ్ళం ప్రయత్నం చేస్తే గుర్రం మా మాట వినలా. అలెగ్జాండర్ వచ్చి తూర్పున ఉన్నదాన్ని పడమర వైపు తిప్పి ఈజీగా ఎక్కి కూర్చున్నాడు, ఏం చేయలేదేమిటి? ఆయన స్వారీకి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు, ఎట్లా ఇది, ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఇది మమ్మల్ని అంతసేపు ఇబ్బంది పెట్టింది? నిన్నేం అనలేదు, ఎందుకని అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఒరే బాబు, మీరు దాన్ని పడమర ముఖంగా నిలబెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేశారు, పడమర ముఖంగా.
పడమర ముఖంగా దాన్ని నిలిపి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. తూర్పున సూర్యోదయం జరిగింది. ఈ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దానికి ఏదో పెద్ద ఆకారం దాని ముందున్నట్టు కనపడుతుంది. స్తోత్రం. దాని నీడే దాని ముందు ఏదో పెద్ద ఆకారం కనపడుతున్నట్టుగా అది భయపడుతుంది, బెదిరిపోయింది. నేనేం చేశానంటే దాని నీడ దాన్ని కనపడకుండా తిప్పా. పడమర ముఖంగా నిలబడింది అనుకోండి, తూర్పున సూర్యోదయం జరిగిద్ది. ఆ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దాని ముందు కనపడింది. ఇప్పుడు దాన్ని ఇటు తిప్పు, తూర్పు ముఖంగా తిప్పు, దాని నీడ వెనక్కి పోయిద్ది, దాని కళ్ళ ముందు ఏమీ కనపడదు. అంతే, సింపుల్. అది దాని కాళ్ళ కింద నీడ చూపిస్తున్నాడు చూడండి, అటుపక్క సూర్యోదయం. అర్థం కాలేదా? చిన్న లాజిక్, సమస్య అయిపోయింది. అంతసేటు వాళ్ళు గందరగోళం అయిపోయారు, వాళ్ళ వల్ల కాలేదు, ఈజీగా ఎక్కి కూర్చున్నాడు. అందుకే అంత పనుడయ్యాడు, అన్ని రాజ్యాలను కొట్టగలిగాడు. వివేకం అంటే అసలు ప్రాబ్లం ఏంటి, సమస్య ఎక్కడ వస్తుంది ఏమండి? కుటుంబానికి సంబంధించైనా, మన ఆత్మీయ జీవితానికి సంబంధించైనా, సమాజంలో జీవితానికి సంబంధించైనా, మన పిల్లలైనా, ఇంటి వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, సేవ చేసే సేవకుడి సేవలో అయినా వైఫల్యాలు జరుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే అసలు కీలకం ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. కారణం ఎక్కడ? దాన్ని నిశితంగా పరిశీలించుటయే వివేచన, వివేకం. అన్న మనకి ఎలా వచ్చింది వివేకం అని అడగండి. ఆ వివేచన మనకి ఎలా వచ్చింది? అది అవసరమే. పామురం వల్ల నిష్కాపట్యం అవసరమే, పాము లాంటి వివేకం అవసరమే. ఆ వివేకం మనకి ఎలా వచ్చింది అంటే ఆ వివేకం కూడా దేవుడే ఇవ్వాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూడగలిగితే ఇలా రాస్తుంది చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. అద్దుగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఏమండి, ఒక చిన్న మాట. సహజ సిద్ధంగా మనుషులుగా మనకు కొంత వివేకం ఉంటుంది. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సహజంగా మనుషులుగా మనకి కొంచెం సహజంగానే కాస్త తెలివితేటలు ఉంటాయి, కాస్త వివేకం ఉంటుంది. మానవ వివేకానికి మించిన వివేకం దేవుని ఆత్మ ద్వారా కలిగిద్దట. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు ఆ వివేచన లేదా వివేకము అనేటువంటి కృప పొందాడు అనుకో, అందరిని మించినటువంటి వివేకం ఉంటుందట. సహజంగా ప్రకృతి సిద్ధంగా సామాన్యంగా అందరికి వచ్చినట్టు నీకు వచ్చిన తెలివితేటలు వివేకం కాదు. దేవుని పరిశుద్ధాత్మ నీకు కృపనిస్తే మానవులకు మించిన వివేకం నీకు దొరికిందట. సునిశిత బుద్ధి, సూక్ష్మ గ్రాహ్యత నీలో నీకు వచ్చేటట్టు దేవుడు చేయగలడు. సింపుల్. సొలొమోనే పెద్ద ఏజ్ ఉన్నోడు కాదు, చిన్నోడు, చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు. దావీదంటే మహాపరాక్రమశాలి, అనుభవశాలి, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినోడు, వివేకం కలిగినోడు దావీదు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, చిన్నవాడు కొడుకు సొలొమోన్ ఎక్కాడు సింహాసనం. ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. ఒకరోజు ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక ఆమె అంటది బిడ్డ నాది అని, ఇంకొక ఆమె అంటది బిడ్డ నాది అని. ఇద్దరు ఆనవాళ్ళు చెబుతున్నారు, ఇద్దరు నిజమే అన్నట్టు, ఇద్దరు జన్యుని అన్నట్టున్నారు. ఇద్దరు చెప్పేది నిజమే అన్నట్టుంది.
చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యచకితులై చూశారు. బుక్ అయ్యాడు సొలొమోను. అసలు ఇప్పుడు వీళ్ళల్లో ఈ బిడ్డ అసలు తల్లి ఎవరో ఎలా పసిగడతాడు, ఎలా న్యాయ తీర్పు చెప్తాడు, మనాడు రంగు ఇప్పుడు బయటపడిద్ది అని ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు సొలొమోనుకి వెళ్ళి చూసి. సొలొమోను ఆల్రెడీ దేవుని దగ్గర కృప పొందాడు. ఈ పాయింట్ దగ్గరే అడిగాడు దేవుణ్ణి, విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం తీర్చేటువంటి రాజుగా నన్ను నిలబెట్టావు కనుక వీరికి సరైన తీర్పు తీర్చడానికి, న్యాయం జరిగించడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించమని వరము కోరాడు. దీర్ఘాయుష్నైనను ధనమునైనను నీ శత్రువు ప్రాణమునైనను నీవు అడగక ప్రజలకు మేలు కలిగించే యుక్తమైన దాన్ని నువ్వు అడిగినందున వీటితో పాటు జ్ఞానమును నీకు ఇచ్చాను, దాంతోపాటు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నాను, పొందుకోమన్నాడు దేవుడు. దేవుడి కృప. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడండి, జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని దగ్గర ఉంది అదనపు శక్తి. ఇప్పుడు అంటే మీరు బైబిల్ చదివితే ఇప్పుడు సొలొమోను ఏం తీర్పు తీర్చాడో మీకు తెలిసిద్ది. ఆల్రెడీ తెలిసేలే, మీకు తెలుసులే, నాకు నమ్మకం తెలుసని. ఒకవేళ బైబిల్లో ఈ మ్యాటర్ మీకు రాయబడి ఉండకపోతే మీరు ఏం చెప్పగలుగుతారు దానికి ఆన్సరు? మీ వల్ల ఇద్దా? ఒక ఆమెమో నా బిడ్డ అంటుంది, ఇంకొక ఆమెమో నా బిడ్డ అంటుంది. ఒకటే బిడ్డ, ఇద్దరు తల్లులు. ఎవరి బిడ్డో తేల్చాలి. ఇప్పుడు ఎవరు తల్లో, ఆ బిడ్డకి ఎవరు తల్లో తేల్చాలి. సామాన్యుడికి అర్థం కాదు అది. సొలొమోను దేవుని కృప పొందినటువంటి వాడు. సింపుల్ తేల్చేశాడు ఈజీగా. చూశాడు, ఆమె వాదన ఏంటున్నాడు, ఏం వాదన ఏంటన్నాడు. ఇద్దరు నా బిడ్డ అంటే నా బిడ్డ అని గట్టిగా మాట్లాడుతున్నారు. కడుపులో మండిపోయింది. ఇక రాయ్ అన్నాడు. చిత్త మహారాజా అని సైనికుడు వచ్చాడు. వెళ్ళి ఆ బిడ్డను తీసుకో అన్నాడు. ఆ బిడ్డను తీసుకో. కత్తి దూసి ఆ బిడ్డను 2 ముక్కలుగా నరికి చెరుసగం ఇమ్మన్నాడు. ఈ సైనికుడు ఆ బిడ్డ దగ్గరికి చేరేసరికి బిడ్డ కన్న తల్లి బిడ్డను గట్టిగా హత్తుకొని, అయ్యా 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 నా బిడ్డను ఏం చేయొద్దు, ఆమెకే ఇచ్చేయండి అంది. ఆమెకే ఇచ్చేయండి, వాడు ఎక్కడుంటేనే బతికుంటే చాలు. కన్న తల్లి పేగులు తరుగకపోయినదై వేదన పడి, అయ్యో మహారాజా నా బిడ్డను ఆమెకే ఇచ్చివేయుడి, నా బిడ్డను ఏమీ చేయొద్దు అని కన్న తల్లి అంటే తల్లి గాని తల్లి మౌనంగా చూస్తుంది. ఏం లేదండి, సత్రంలో ఇద్దరు బిడ్డల్ని కన్నారు పక్క పక్కనే. ఒక ఆమె బిడ్డ, ఆమె నిద్రలో పొర్లింది బిడ్డ మీద, ఆ బిడ్డ చచ్చింది. ఆ చచ్చిన బిడ్డని ఈమె ప్రక్కలో వండుకోబెట్టి ఈ బతికున్న బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కలో వండుకోబెట్టుకుంది. అది ప్రాబ్లం. అర్థమైందా? కన్న తల్లికి తెలుసుగా తన బిడ్డ ఎవరో. లెగి చూస్తే చచ్చిన బిడ్డ తన ప్రక్కలో ఉంది. ఈ బిడ్డ నాది కాదు, ఆమెది, నా బిడ్డ అక్కడ ఉంది. అది గొడవ. నీ చచ్చిన బిడ్డను తెచ్చి నా ప్రక్కలో పండుకోబెట్టి నా ప్రక్కన ఉన్న నా పసిబిడ్డను తీసుకెళ్ళి నీ బిడ్డగా నువ్వు చేసుకున్నావు, ఇది న్యాయం కాదు, నా బిడ్డను నాకు ఇవ్వని గొడవ. ఇది రాజు దగ్గరికి పోయింది. రాజు ఏం చేశాడు, అసలు తల్లిని పసిగట్టాలంటే దానికి ఏమో గంటల వ్యవధి తీసుకోవాలా, ఒక 2 రోజులు వాయిదా వేయలే. తక్షణమే సైనికుడిని పిలిచి, ఏయ్ పోయి ఆ బిడ్డను తీసుకొని 2 ఖండాలు చేసి చెరో ఖండం ఇచ్చేయమన్నాడు. ఈ సైనికుడు అక్కడ దాకా పోయేసరికి కన్న తల్లి పెద్దగా కేక పెట్టింది, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు. కానీ తల్లి కాని తల్లి, తన బిడ్డ తెచ్చిందే ఆ తల్లి మౌనంగా ఉంది. ఎందుకు? నా బిడ్డ తెచ్చింది, దాని బిడ్డ కూడా చావాలి.
ప్రియులారా, అప్పుడు సొలొమోను అన్నాడు, ఆ సైనికుడు దాగు, పక్కకు పో, నా బిడ్డను బ్రతకనిమ్ము అన్నదే ఆమెయే వాని తల్లి, వానికి ఇచ్చేయమన్నాడు. ఈ దుర్మార్గులను తీసుకెళ్ళి కారాగారంలో పడేయండి అన్నాడు. ఎలా చెప్పగలరంటే, కన్న తల్లి ప్రేమకు మించిన తీర్పు, న్యాయం ఇంకొకటి లేదురా, అక్కడే బయటపడింది. అవతల దాన్ని బిడ్డ కాదు కాబట్టి చచ్చినా పర్వాలేదు అని మౌనంగా ఉంది. కన్న తల్లి కాబట్టి ఎక్కడుంటేనే నా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలని అందరి తల్లి. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అంత సులభంగా, అంత ఈజీగా, అంత పెద్ద సమస్యని తృణప్రాయంగా డీల్ చేయగలిగాడంటే అది సామాన్యమైనదా? 318 మందిని వెంటేసుకొని పోయి 4 రాజుల్ని తన్ని, లోతుని అతను కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి సొదొమలో పడేశాడంటే ఏం జ్ఞానం అది? దేవుడిచ్చిన జ్ఞానం. రాత్రి వేళ వెళ్ళి మొనలు తీర్చి, మరి 4 రాజుల సైన్యం అంటే కనీసం 20,000 మంది పైన ఉంటారండి. అబ్రహాం వెంటేసుకొని పోయింది 318 మందిని. 20,000 ఎక్కడ, 318 మంది ఎక్కడ? వ్యూహం రచన చేసి వాళ్ళ ఎదుర ఏ విధంగా దెబ్బ కొడితే వాళ్ళు భయపడి పారిపోతారో ఆ విధంగా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసి కొడితే 4 రాజులు పరార్. 318 మందితో 4. గిద్యోను అయితే 300 మందితో మిద్యానీయులు మొత్తాన్ని ఉరికిచ్చాడు. ఏమి లేదు, కాగడా కొండ. మరీ దారుణం ఇదైతే. వీళ్ళు కత్తులు బట్టి యుద్ధాలు కూడా చేయలే. కాగడా, దాన్ని మూసిన కొండ. నేను చెప్పినప్పుడు కుండల పగల కొట్టండి అన్నాడు, అంతే. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేస్తా కొట్టండి అన్నాడు, అంతే. ఇక పరిగెత్తరు మిద్యానీయులు. వామ్మో, వచ్చి పడ్డారా గిద్యోను సైన్యం అని. ఎంత సైన్యం? 300 మంది. వాళ్ళు వేల జనులు చస్తా బతుకుతా పరిగెత్తారు. జయం గిద్యోనుదయింది. చస్తా బతుకుతా పరిగెత్తారు. విజయము అబ్రహాముదయింది. పెద్ద వివాదం, దేవుడిచ్చిన చిన్న వివేకం, కథం, న్యాయం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, సూక్ష్మగ్రాహ్యత. ఒక సమస్యను డీల్ చేయడానికి అసలు కీలకాన్ని కనిపెట్టాలి, మూలాన్ని కనిపెట్టాలి. వర్షాకాలం వాన పడుతుంది. వెనకటి రోజుల్లో దోశలతో తాగేవాళ్ళు మజ్జిగ అన్నం. ఇప్పుడే మనం ఇట్లా తింటున్నాం వేళ్లతో. మా నాన్న కూడా ఇట్లా దోశలు బట్టి తాగుతాడు. ఎంతమందికి తెలుసు వెనకటి వాళ్ళు ఇట్లా తాగుతారని? పూరిళ్ళు ఒకడున్నాడు, వాకిటి ఎదురు కూర్చొని మజ్జిగన్నం తాగుతున్నాడు. వర్షాకాలం చిన్న చిన్న కప్పలు ఎగురుతా పోతున్నాయి. వీడి చేతి మీదుగా పోయింది ఒక కప్ప, చిన్నదే, పెద్దది కాదు. వీడేమనుకున్నాడు, పైకి దూకింది అనుకోవాలా, మజ్జిగలో పడింది అనుకున్నాడు. మజ్జిగన్నం తాగుతున్నాడు, కప్ప పైగా దూకింది, వీడేమో అప్పుడే తాగాడు. వీడు ఫిక్స్ అయిపోయాడు, ఆ దోశలిలో కప్ప దూకింది, అది నా కడుపులోకి పోయిందని. ఇక చూడు, కడుపులో తిరుగుతుంది కప్ప. గందరగోళం అయిపోతున్నాడు. ఎక్కడెక్కడ డాక్టర్ అందరూ చూపిస్తున్నాడు. చూసిన వాళ్ళు ఏమో పరీక్షలు చేసి, కప్పలేదు, నీ మొహం లేదువా అంటున్నారు. వాడికేమో పొట్ట ఉబ్బిపోతుంది. మనిషి రోజు రోజుకి సన్నంగా అయిపోతున్నాడు, పొట్టేమో ఇంతలావు అయిపోతుంది. ఏందయ్యా? ఏందండి, ఎవరికి అర్థం కావట్లేదు నా బాధ, కప్పను మింగానండి నేను అంటున్నాడు వాడు. నేను కప్పను మింగానండి, నా కడుపులో ఉందండి, అది కదిలాడుతుందండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వాడు ఎట్టయ్యాడు తెలుసా? పేషెంట్ అయిపోయాడు. తిండి తినలేకపోతున్నాడు, తిన్నది వంట పట్టట్లా, దిగులేసుకున్నాడు. పొట్ట మాత్రం లావుగుంది, మనిషి స్కెల్టన్ లాగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు, పుల్ల కాళ్ళు పుల్ల చేతులు పడ్డాయి.
సావుకు తయారయ్యాడు. నీలాంటి తెలివిగలవాడు ఒకటి తెలుసుకున్నాడు ఈ సంగతి. తెలుసుకొని వాడు పోయాడు వాడి దగ్గరికి. ఆ తెలివిగలవాడు పోయాడు. అందరూ మాట్లాడినట్టు మాట్లాడలా, రివర్స్ మాట్లాడాడు. వైద్యుడు దగ్గర టెస్ట్ చేశాడు. పొట్టంతా పట్టి చూసి, పెద్దదైందిగా అన్నాడు. పెద్దదైందిగా, అసలు ఎట్ట మింగావు? అయ్యా అయ్యా తగిలిందా నీకు? తగిలిందా? అద్దుగో ఇప్పుడు చెప్పాయి వాళ్ళకే. అయ్యో నేను మింగాను రా మొర్రో అంటే నమ్మట్లేదయ్యా. నీకు తగిలిందయ్యా? తగలటం ఏంది, పెద్దగా అయిందిరా నాయన, ఎట్లా భరిస్తున్నావురా దాన్ని అన్నాడు. అది కదయ్యా నన్ను ఇట్లా చేస్తుంది, ఈ చేతులు చూడయ్యా ఇనప మొక్కలాగా ఉండేవాడిని కట్టె పొలలాగా అయిపోయానయ్యా. నేను తిన్నదంతా అదే తింటుందయ్యా, నా ఒంటికి పట్టనీయట్లేదయ్యా. ఒరే 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 ఒరే, సరే ఏం బాధపడవాకు, నేను గక్కిస్తాలేదాన్ని అన్నాడు. నేను ఒక మందు ఇస్తాను, పడిపోయిద్దిలే, ఏం భయపడవాకు అన్నాడు. అయ్యా అయ్యా నీకు దండం పెట్టి చచ్చి నీ కడుపున పడు, నా కడుపున పుట్టదు పాడదు, నేను తిక్కలోడు, నా కడుపున ఎందుకురా నాయన అని నన్ను ఎట్లన్నా బతికిచ్చయ్యా, బాగు చేయ. రేపు వస్తాను, ఎంతవరకు తాగలవో అంతవరకు కడుపు నిండా మజ్జిగన్నం తాగురా అన్నాడు. ఏమన్నావు? మజ్జిగన్నం కడుపు నిండా పేకల దాకా తాగాల నువ్వు అన్నాడు. ఎందుకంటే బరీగా తాగావంటే తేలిద్ది, మజ్జిగ కడుపులో ఉంటాయి కదా, తేలిద్దిరా, తేలి నువ్వు కక్కినప్పుడు ఈజీగా బయటపడిద్ది అని చెప్పిపోయాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు వాడి సంచిలో ఒక సైజు కప్పని పెట్టుకొని వచ్చాడు. మరి కీలకం వాడు మామూలుగా వాడు బాగుపడాడు, సచ్చేటట్టు ఉన్నాడు. మరి ఎవడైనా సరే పరీక్ష చేసినాడు కప్ప లేదు అంటే ఊరుకోవట్లేడు. వాస్తవానికి కప్ప లేదు, అది పక్కకు దూకింది, ఈడేమో కడుపులో పోయింది అనుకుంటున్నాడు. మరి ఎవడు చూసినా లేనప్పుడు లేదనే చెబుతారు కదా. కొంతమంది అంతే నా దగ్గరకు వస్తారు, దెయ్యం పట్టిందయ్యా అని. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏమి లేదంటున్నారయ్యా, నాకేందో అర్థం కావట్లేదు. ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, కప్పన మింగిన వాళ్ళు ఉన్నారు, కప్పన మింగిన వాళ్ళు. ఇక వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా, వీడికి వాంతులు అవటానికి మందు ఇచ్చాడు. వాంతులు అయినప్పుడు కక్కుతాడుగా. ఇప్పుడు కప్పని గుర్తించినోడు చెప్పిన మాట వింటాడు, ఇక వాడు విన్నాడు, పేగల దాకా తాగాడు మజ్జిగన్నం. వీడు వచ్చి మందు ఇచ్చాడు వాంతు అవ్వటానికి. ఇక ఆ మందు మింగాడు, ఇక వాంతులు స్టార్ట్ అయినాయి. పెద్ద శబ్దంతో కక్కుతున్నాడు. ఆ కక్కేటప్పుడు వీడు దోషులు పట్టాడు. దోషులు ఎందుకు అంటే కప్పని పట్టుకోవటానికి. నువ్వు నా దోషుల్లో కక్కురా, పర్వాలేదు కక్కురా, అది పడిద్ది కక్కు, నీకెందుకు, నీకు ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిలే కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం. వాంతులు అవుతున్నాయి. ఆ కక్కేటప్పుడు వాడు ఉదరించుకొని అంటున్నప్పుడు ఈ చేతిలో కప్పదీసి, సంచిలో కప్పదీసి చేతిలో పెట్టుకొని వాడు కక్కేటప్పుడు దాని మీద పడేటట్టుగా కక్కించాడు. అబ్బా చిక్కింది రాబాయ్, చిక్కింది రాబాయ్, అయిపోయింది రాబాయ్, ఇక మిగిలినంత కక్కేసారు. అండి ఇంక లేదయ్యా, ఇంక లేదు, మొత్తం కక్కేసానయ్యా. మరి చిక్కిందిరా, దొంగ చిక్కింది రారా అని, అబ్బాయి నీళ్లు పోయండి, దీని మీద నీళ్లు పోయండి అని. తప్పట్లే, వెనకటోళ్ళు అట్ట చేశారు. మరి సోదరులను లైన్ చేయాలంటే ఎట్ట చేయాలా? కొంతమంది ఉంటారండి సోది రాగాలి, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు సోదరులకి. అప్పుడు చూపించాడు, ఇంతలా ఒక కప్పని ఎట్టబరిస్తున్నావురా నాయన లోపల. అయ్యా వచ్చిందా చూడయ్యా, నన్ను నాశనం చేసిందయ్యా, ఇక పోయిందిలే పో, ఇక తినుపో, ఇప్పుడు చెప్పు ఏమైనా గైలాడుతుందా అంటే, లేదా ఇంకేడయ్యా. అయ్యా పొద్దున్న నువ్వు మజ్జిగన్నం తాగమన్నప్పుడు కూడా తిరిగిందయ్యా. తిరిగింది నీ మొహం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పు, ఇంకోసారి చెప్పు. మా నాన్న చెప్పాడు ఈ స్టోరీ. పాపం ఎట్లనో వివేకం ఉపయోగించి బతికిచ్చారు మనుషుల్ని, లేకపోతే సచ్చేవాళ్ళు అన్యాయంగా. అప్పటి నుంచి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసాడు. పులికాడికి గిలి పెద్దదని